grammar knowledge. In this session, we are going to learn తెలుసా, మీకు తెలుసా, వారికి తెలుసా, ఆమెకు తెలుసా. ఈ సెన్స్లో మనం ప్రశ్నించడం ఎలా అనేది తెలుసుకోబోతున్నామండి. ఓకే, లెట్స్ నో. సో తెలుసా అన్నదాన్ని మనం జనరల్గా ఏంటంటే ఇంగ్లీష్లో నో, తెలుసు అనే వర్బ్ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్లో మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ సీ. డూ యూ నో? డూ యూ నో? నీకు తెలుసా? డూ ఐ నో? నాకు తెలుసా? డూ వీ నో? మాకు తెలుసా? డూ దే నో? వారికి తెలుసా? డస్ షీ నో? ఆమెకు తెలుసా? డస్ హీ నో? అతడికి తెలుసా? డస్ ఇట్ నో? దానికి తెలుసా? డస్ రవి నో? రవికి తెలుసా? So here in this session we are learning here తెలుసా అనే సెన్స్లో మనం ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నలు ఎన్ని రకాలుగా వేయొచ్చో తెలుసా అనే దాని మీద ప్రతి సబ్జెక్ట్ని తీసుకొని ఈ యొక్క తెలుసా అనే వర్బ్ని మనం యూజ్ చేయడం జరిగిందండి. డూ యూ నో? నీకు తెలుసా? డూ ఐ నో? నాకు తెలుసా? డూ వీ నో? మాకు తెలుసా? డూ దే నో? వారికి తెలుసా? డస్ షీ నో? ఆమెకు తెలుసా? డస్ హీ నో? అతడికి తెలుసా? డస్ ఇట్ నో? దానికి తెలుసా? డస్ రవి నో? రవికి తెలుసా? సో ఇలా అన్ని సబ్జెక్ట్స్తో మనం ఈ తెలుసు అనే వర్బ్ని నో అనే వర్బ్ని తీసుకొని యూజ్ చేయడం జరిగింది. సో ఇది జనరల్గా ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే డూ ఆర్ డస్, డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ సంథింగ్ అండ్ క్వశ్చన్ మార్క్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఈ రకంగా మనం ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. Okay, thank you friends. Let's meet in the next session.